హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. గొంతు కొంచెం బాగాలేదు, భయపడకండి. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా దశరథుడు వాళ్ళందరూ కూడా అయోధ్యకి బయలుదేరతారనమాట. అక్కడ నుండి జనక మహారాజు వీళ్ళందరినీ కూడా సాగనంపడానికి మిథిలా పొలిమేరల వరకు కూడా వస్తాడనమాట. అయితే జనక మహారాజు వాళ్ళకి ఏమేమి ఇచ్చి సంపదలు ఇచ్చి పంపించాడు అంటే వాళ్ళకి 1,00,000 గోవులకు పైచిలకు ఆవులని ఇస్తాడనమాట, గోవులని ఇస్తాడనమాట. తరువాత వాళ్ళకి 3,000కి పైగా ఏనుగులని, 5,000కి పైగా రథాలని, గుర్రాలని అవన్నీ కూడా సమకూరుస్తాడనమాట. పెద్ద పెద్ద తివాచీలు, పెద్ద పెద్ద వస్త్రాలు, అలాంటివన్నీ కూడా పట్టు వస్త్రాలు, బంగారం, వెండి, మన్నులు, మాణిక్యాలు, ముత్యాలు, ఇవన్నీతో పాటు దాస జనాన్ని కూడా వాళ్ళతో పంపిస్తాడనమాట. వీళ్ళందరినీ పంపించిన తర్వాత వాల్మీకి మహర్షి వీటన్నిటిని పోల్చడానికి ఇన్ని ఉన్నాయని లెక్క పెట్టడం సాధ్యం కాదు, కాబట్టి అసంఖ్యాకమైన ధనాన్ని ఇచ్చి పంపించాడు అని చెప్పేసి అంటాడనమాట. ఈ విధంగా అయోధ్యకి బయలుదేరిన వాళ్ళందరూ కూడా అయోధ్యకి వెళ్ళే దారిలో అక్కడికి ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ పక్షులన్నీ కూడా అరవడం ఇలా ఆందోళనగా అరుస్తున్నాయన్నమాట. అక్కడ జంతువులన్నీ కూడా వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ విధంగా తిరుగుతున్నాయన్నమాట. అక్కడ సూర్యుని వెలుగుకు మొత్తం కూడా మేఘాలతో కమ్ముకోపోయిందనమాట. ఈ విధంగా వాతావరణం ఉండగా అక్కడ జనులందరూ కూడా నిశ్చేష్టులై ఉన్నారనమాట. తరువాత అక్కడికి అయితే ఈ శకునాలన్నీ చూస్తే ఏందో ఆందోళనగా ఉంది అని చెప్పేసి దశరథ మహారాజు వశిష్ఠునికి అడుగుతాడనమాట. వశిష్ఠుడికి శకున శాస్త్రం మొత్తం కూడా తెలుసు కాబట్టి, అయితే ఈ ఆందోళనగా తిరుగుతున్న ఈ పక్షులను చూస్తే మనకి ఏదో ఉపద్రవం రాబోతుంది, ఈ ప్రదక్షిణ విధంగా తిరిగే ఈ జంతువులను చూస్తే మనకి శుభశకునంగా ఉంది, అంటే మనకి ఏదో ఉపద్రవం కొద్ది క్షణాల్లో వస్తుంది, రావడంతో మళ్ళీ తప్పిపోతుంది అని చెప్పేసి వశిష్ఠుడు అంటాడనమాట. అనడంతో అక్కడికి ఒక మహా శరీరం కలిగి ఉన్న ఒక మహాపురుషుడు అక్కడికి వస్తాడనమాట. ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే ఎంతో ఒక బంగారాన్ని కాల్చిన బంగారం ఏ విధంగా ఉంటుందో అలాంటి మేని వంటి ఛాయ కలిగి ఉన్న ఆ వ్యక్తి, ఆయన జటాజూటము మొత్తం తెల్లగా ఉందన్నమాట. ఉంగరాల జుట్టు తెల్లగా ఉంది. అంత నిండైన జటాజూటం కలిగి ఒక కైలాస పర్వతం వచ్చిందా అన్న విధంగా ఆయన ఎంతో తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడనమాట. ఆయన ఒక చేతిలో పరశువుని అంటే గుడ్డల్ని పట్టుకొని, ఇంకో చేతిలో వైష్ణవ ధనుస్సుని పట్టుకొని, ఆ ధనస్సు ఏ విధంగా ఉంది అంటే ఆయన మెరుపు ఉంటాయి కదా, మనకు ఉరుములు మెరుపులు వస్తాయి కదా, అలాంటి మెరుపుల గుత్తి చేతిలో ఉందా అన్న విధంగా ఆ ధనస్సు వెలిగిపోతుంది అనమాట. అవన్నీ చేతిలో పట్టుకొని ఆయన అక్కడికి వస్తాడనమాట. ఆయననే పరశురాముడు, ఆయననే భార్గవరాముడు అనమాట. అక్కడికి వచ్చిన రాముణ్ణి చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరంగా ఆహ్వానించిన తరువాత అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషపడతారనమాట. వశిష్ఠుని దగ్గరకు వచ్చి నమస్కారము, ఋషులందరితో మాట్లాడిన తరువాత అయితే అక్కడ దశరథ మహారాజు ఇవన్నీ చేసిన తరువాత దశరథుడు, నీ రాకకి కారణం ఏంటిది? నువ్వు వేదాంగాలు చదువుకున్నావు, ఎంతో ఉపనిషత్తులు అన్నీ కూడా తెలిసిన వాడివి, నువ్వు నీ తండ్రిని సంహరించాడన్న కోపంతో కార్తవీర్యార్జున్ని చంపడిన తరువాత కూడా 21 మాటలు నువ్వు క్షత్రియులను సంహరించావు, తరువాత భూమిని మొత్తం కూడా ఆక్రమించిన వాడివి. అలా ఉన్నా కూడా నీకు భూమిపై ఎలాంటి ఇష్టము లేకుండా, ఎలాంటి ఒక లోభము లేకుండా ఆ భూమిని మొత్తాన్ని కూడా కశ్యప ప్రజాపతికి దానం చేశావు. దానం చేసిన తర్వాత నువ్వు ఇంద్రుని సమక్షంలో నీ ఈ క్షత్రియ సంహారాన్ని వదిలేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశావు.
నీ నీ రాకని చూస్తే నాకు ఏదో ఆందోళనగా ఉంది. ఏదో ఉపద్రవం తెచ్చేలాగా ఉన్నావు మహాముని. నన్ను నన్ను కాపాడు. నాకు నా పుత్రుడంటే ఎంతో ప్రేమ. వాడు లేకుండా నేను బతకలేను అని చెప్పేసి ఎంతో భయపడుతూ వణికిపోతూ దశరథుడు పరశురామునితో అంటాడనమాట. దశరథుని మాటలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా పరశురాముడు ఒక్క రాముని వైపే చూస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా చూస్తూ ఉండగా, ఏ దశరథ రామ నువ్వేనా దశరథ రామునివే అని చెప్పేసి అడిగి, అంటే ఏదో ఉగ్రంగా అడుగుతాడనమాట. ఏ దశరథ రామ, శివధనస్సుని విరిచింది నువ్వేనా? జనులందరూ కూడా కీర్తిస్తూ ఉండగా నేను విన్నాను. శివధనస్సు విరిగిపడిన శబ్దం నేను కూడా విన్నాను. ఆ శివధనస్సును చూడడమే సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన ధనస్సును నువ్వు ఏ విధంగా విరిచావు అని చెప్పేసి అంటాడనమాట. అయితే అప్పుడు రాముడు ఎంతో వినయంతో వశిష్ఠునికి నమస్కారం చేసుకొని నేనేనయ్యా విరిచింది అని చెప్పేసి అంటాడనమాట. అయితే నువ్వు ఆ శివధనస్సుని విరిచిన వాడివైతే ఈ నా దగ్గర ఉన్న ఈ వైష్ణవధస్సుని ఎక్కుపెట్టు. అప్పుడే నువ్వు పరాక్రమవంతునివి అని నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. అప్పుడు నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. అప్పటి వరకు కూడా మౌనంగా ఉన్న రాముడు, నీ ప్రతాపము నీ పరాక్రమం గురించి నేను విన్నాను, నాకు తెలుసు. అలా అని నేను ఎక్కువగా మాట్లాడతలేను అని చెప్పేసి నన్ను చేతకాని వాడిలాగా అనుకోవద్దు అని చెప్పేసి అశురాముని దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సుని లాక్కుంటాడనమాట. లాక్కోవడంతో తన దగ్గర ఉన్న విష్ణు తేజస్సు మొత్తం కూడా రామునిలోనికి వచ్చేస్తుంది అనమాట. అంటే పరశురాముడు విష్ణువు అంశ అవతారం అనమాట. రాముడు పరిపూర్ణ విష్ణు అవతారం కాబట్టి రాముడు ఆ వైష్ణవ ధనుస్సుని అందుకోగానే ఆయనలో ఉన్న విష్ణు తేజస్సు మొత్తం కూడా రామునిలోనికి వచ్చేస్తుంది అనమాట. పరశురాముడు ఎంతో ఉగ్రంగా మాట్లాడడం, ఉగ్రంగా ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ శివధనుసు లాక్కున్నాడో ఆ లాక్కోవడంతో ఆయన శక్తి ఏంటో, రాముడు ఎవరో, రాముడు శక్తి ఏంటిదో తెలుస్తుందన్నమాట. ఆ వైష్ణవ ధనుస్సుని తీసుకొని పెడతాడనమాట. పెట్టడంతో అక్కడ పరశురాముడు రాముడి ఆ పెట్టడం చూసి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా రణరంగంలో పెట్టిన దృశ్యం ఆయనకి కనిపిస్తుందన్నమాట. అంటే రాముడిలో విష్ణువు కనిపించాడనమాట. పరశురాముడు నేను ఓడిపోయాను నీ ముందు అని చెప్పేసి, నీ ముందు ఓడిపోవడానికి నాకు ఎలాంటి మొహమాటము ఎలాంటి ఇది లేకుండా నేను చెప్తున్నాను, నీ ముందు ఎవ్వరు కూడా గెలవలేరు అని చెప్పేసి ఆయనని కీర్తించి నీ ముందు నేను ఓడిపోయాను అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్న తర్వాత నువ్వు ఈ వైష్ణవ ధనుస్సుని పెట్టమన్నావు, పెట్టిన దాన్ని నేను వెనక్కి తీసుకోను అని చెప్పేసి ఆ పెట్టిన దానికి నువ్వు ఏం చూపిస్తావు? నిన్ను సంహరించాలంటే నువ్వు బ్రాహ్మణుడివి అయినప్పటికీ కూడా విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతి దౌహిత్రునివి నువ్వు. నేను ఏమి చెయ్యను. కాబట్టి నిన్నైనా ఈ పెట్టిన దానితో నిన్నైనా కొట్టాలి, నీవైనా కొట్టాలి. నీ వాటివి నేను కొడతాను, అవి నాకు చూపియు అని చెప్పేసి అంటాడనమాట. ఆయనవి ఏంటివి అంటే ఆయన దివ్యశక్తితో తన అన్ని లోకాలు కూడా తిరుగుతాడనమాట. కశ్యప ప్రజాపతికి ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను పగలు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, రాత్రి కాగానే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అందుకు కానీ నాకు ఈ దివ్యశక్తి కావాలి కాబట్టి నేను ఈ పాదశక్తిని వదులుకోను. నేను తపస్సుతో సంపాదించిన లోకాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం చెయ్యు అని చెప్పేసి పరశురాముడు రామునికి చెప్తాడనమాట. అదే విధంగా రాముడు పరశురాముని లోకాలను మొత్తం కూడా ఎక్కుపెట్టి ధ్వంసం చేస్తాడనమాట. ఈ విధంగా ఉండగా అప్పుడు పరశురాముడు వెళ్ళిపోగానే దశరథ మహారాజు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడనమాట. పరశురాముడు వెళ్ళిపోయాడా అని చెప్పేసి శ్వాస తీర్చుకొని ఎంతో ప్రశాంతతని పొందుతాడనమాట.
ఈ విధంగా ఉండగా వీళ్ళందరూ కూడా అయోధ్యకి వెళ్ళే కబురు రావడంతో అక్కడ ఉన్న అయోధ్య వాసులందరూ కూడా ఎంతో అక్కడ అలంకరించిపోతారన్నమాట. అయోధ్యని మొత్తం కూడా ముత్యాల ముగ్గుతోటి, ఆ వీధులన్నీ కూడా తోరణాలతోటి అన్నీ కూడా అలంకరిస్తారనమాట. ఎందుకంటే రాముడు వెళ్ళడంతో తాటకి సంహారము, శుభావు సంహారము, మారీచుని ఎగరగొట్టడము, సీతమ్మని చేపట్టడము, వాళ్ళందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని ఎంతో ఆనందంతో రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. రాముడు రావడంతో ఎంతో ఎంతో ఆనందంగా ఆహ్వానించి అక్కడికి రాముణ్ణి ఆహ్వానిస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా వారి వారి గృహాలలోకి వెళ్ళిపోయిన తర్వాత, మనము కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మన ఇంటి దేవతలకి నమస్కారం చేసుకుంటారో అదే విధంగా రామాయణం కాలం నాటి నుండే ఉందన్నమాట. ఇది రామాయణం నుండే మనం పాటిస్తున్నాం. రాముడు అదే విధంగా వాళ్ళ ఇంటి వేల్పులకి నమస్కారం చేసుకొని ఈ విధంగా ఉంటాడనమాట. ఈ విధంగా ఉండగా కైకేయి సోదరుడు అయిన కైకస మహారాజు, నేను భరతుణ్ణి తీసుకెళ్తాను నా రాజ్యానికి, కొన్ని రోజులు ఉంచి మళ్ళీ పంపిస్తాను అని చెప్పేసి దశరథునితో అంటాడనమాట. అనడంతో అక్కడ దశరథుడు అంగీకరించడంతో భరతుణ్ణి కైకస మహారాజు వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడనమాట. పెళ్ళి అయిన తర్వాతనే వెంటనే వనవాసంకి వెళ్ళిపోడు రాముడు. పెళ్ళి అయిన తర్వాత 12 సంవత్సరాలు కూడా వాళ్ళ అన్ని భోగాలు అన్ని సంతోషాలు అనుభవిస్తారన్నమాట. అక్కడ ఏ విధంగా రాముడు ఉన్నాడు అంటే, రాముడు అంత మంచి ప్రవర్తనతో దశరథుడు అయోధ్యని ఏలుతున్నాడు కాబట్టి రాముడు దశరథుడు చెప్పిన విధంగా అయోధ్యని చూసుకుంటున్నాడు అనమాట. అయితే అయోధ్య వాసులకి ఏది మంచిది, ఏది కావాలి అని చెప్పేసి, అవన్నీ రాజు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అవన్నీ చేయడంతో అయోధ్య వాసులు అందరూ కూడా మురిసిపోతారనమాట రాముని చూసి. ఈ విధంగా ఉండగా సీతారాముల ప్రేమ ఏ విధంగా ఉంది అంటే, సీతమ్మ తన సుగుణాలతోటి రాముని ఆకర్షిస్తుంది అనమాట. రాముడు తన ప్రవర్తనతోటి సీతమ్మని ఆకర్షిస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరు ఏ విధంగా ఉందంటే, సీతమ్మ దగ్గర రాముడి దగ్గర సీతమ్మ ఉన్నట్టు సీతమ్మ దగ్గర రాముడు ఉన్నాడా అన్న విధంగా వాళ్ళు అంత ప్రేమ, అంత అన్యోన్యంగా ఉన్నారనమాట. అయితే సీతమ్మ ఏ విధంగా ఆకర్షిస్తుంది అని చెప్పేసి పోతన గారు ఒకసారి వర్ణించారనమాట. అయితే సీతమ్మ ఎంతో సిగ్గుపడుతుంది అనమాట. సిగ్గుతో, సింగారంతో, వినయంతో, భయంతో రాముణ్ణి ఆకర్షించిందనమాట. ఈ విధంగా ఉండగా అక్కడ రాజ్యం అయోధ్య ఏ విధంగా ఉంది అంటే, వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో ఏ విధంగా ఉన్నాడో ఆ వైకుంఠంలో ఇక్కడ అయోధ్యలో సీతమ్మతో రాముడు ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి వాల్మీకి మహర్షి పోల్చి చెప్తాడనమాట. ఇది ఈ విధంగా ఉండగా తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.